అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను స్టవ్ మీద స్టీల్ గిన్నెలో మంచి మందం ఉన్న గిన్నెలో చక్కగా దమ్ చికెన్ బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను. చూడండి, చాలా బాగా వస్తుందండి. మనం కూడా బజార్లో హోటల్లో లాగా చేసుకోవచ్చు. దానికి ఎలా మ్యారినేట్ చేయాలి ఏంటి అనేది అంతా నేను మీకు ఈ వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో చూడండి, మీకు అంతా చూపిస్తాను. చూడండి చికెన్ బిర్యానీ ఎంత బాగుందో, ఎంత చక్కగా పొడిగా వచ్చింది. చూడండి, స్టవ్ మీదే మగ్గబెట్టా. గ్రిల్లు లేకుండా ఓవెన్ లేకపోయినా సరే చక్క స్టవ్ మీదే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ముక్క కూడా ఎంత బాగా మగ్గిందో, చాలా టేస్ట్గా వచ్చిందండి. మనం బయట హోటల్లో తెచ్చుకునేలాగా వచ్చిందనమాట. ఇది అంతా, ఈ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో పెడతాను. చక్కగా కేజీ బియ్యం, కేజీ చికెన్ తోటి, కేజీ కంటే కూడా తక్కువ అండి బియ్యం. 2 గ్లాసులన్నర ఐకియా గ్లాస్ తోటి 2 గ్లాసులన్నర బియ్యంతో చేశాను. చాలా బాగుందన్నమాట. మీరు కూడా అందరూ చేసుకోండి. చూడండి, బిర్యానీ ఎంత బాగా వచ్చింది, అసలు చక్కగా వచ్చిందనమాట. ఎలా చేశాను, ఏమేమి మసాలాలు వేసాను అన్ని వీడియోలో ప్రాపర్గా చూపిస్తున్నాను అండి. చక్కగా చూసి చేసుకోండి. కేజీ ఏమో చికెన్ అండి, 3/4 కిలో బియ్యం అనమాట. చాలా బాగా వచ్చింది. దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో, ఎలా చేశాను అని తింటా కూడా చెప్తున్నా. చూడండి, చాలా బాగుందండి. కొంచెం చికెన్ ఇవన్నీ టేస్ట్ చేసాను. కొంచెం కార్జ్యం కూర కూడా ఉండే అనమాట. మా మనవాళ్ళకి అయితే సూపర్ నచ్చింది. చాలా బాగుందంట. చూడండి, వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుందంట. చాలా బాగుంది ఇది. చాలా బాగుందా బిర్యానీ? చాలా బాగుంది ఇది. చాలా బాగుందా? ఇవ్వండి, నేను కూడా తిన్నాను. చాలా ముక్క ఎంత బాగా మగ్గింది. ఆలు చూడండి ఎంత బాగా మగ్గిందో. చికెన్ మగ్గింది. కొంచెం బీట్రూట్ ఫ్రై, కొంచెం కీర, కొంచెం కాచి ముక్కల ఫ్రై, అది కొంచెం పెట్టుకొని తింటున్నామండి. ఓకేనండి. అన్ని కూరగాయలు కూడా ఎక్కువ పెట్టుకుంటే మంచిదండి. నేను అందుకే బీట్రూట్ కొంచెం పెట్టుకుని, ఏ నాన్ వెజ్ ఉన్నా కొంచెం ఒక వెజ్ కూర కూడా తింటామండి. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. అసలు మీకు ఏ డౌటు లేదు. బియ్యం, అన్నము మంచి ఉడికింది. బియ్యం కూడా ఎట్లా మగ్గబెట్టాను ఏంటనేది మీకు ముందు ఈ వీడియోలో అంతా చెప్తానండి. ఓకేనండి. చికెన్ తెచ్చిపెట్టుకొని శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు, మీ క్వాంటిటీని బట్టి, మీరు తినే ఉప్పు కారాలను బట్టి చక్కగా వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ అండి చక్కగా వేపి బ్రౌన్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్ చేసి పెట్టుకోండి. ఆనియన్ పెట్టి సగం ఇందులో వేసేయండి. 4 పచ్చిమిర్చి అండి నేను వేసిన బియ్యానికి. అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా, ఉల్లిపాయలు చూడండి చక్కగా వేపి అవి కూడా వేసా. బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరి మరాఠ మొగ్గ, చాజీరా ఇవన్నీ వేసి, పెరుగేసి, మీ క్వాంటిటీని బట్టి నూనె. ఇప్పుడు నేను ఈ కిలో కూర కదండి, కిలో కూరకి నేను 50 గ్రాముల దాకా నూనె వేసానండి. మరి మేము కొబ్బరి నూనె వాడతాం. ఆ నూనె వేసి బాగా, పెరుగు కూడా ఒక 50 గ్రాములు వేసి బాగా కలపాలండి. ఒక 5-10 నిమిషాలు మంచిగా కలపాలి. కాసేపు చేత్తో కలిపాను నేను, మళ్ళీ తర్వాత గరిటతో కలుపుతున్నాను. చూడండి, నేను చక్కగా మంచిగా మసాలా అంతా బాగా కలిపి ఒక 1 అవర్ 2 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ లోపల మీరు బియ్యం కడుక్కోవటం అవన్నీ రెడీ చేసుకునేసరికి చక్కగా నానతాయి. ఈ బియ్యం చూడండి 2 గ్లాసులన్నర ఐకియా గ్లాస్ తోటి 2 గ్లాసులన్నర బియ్యం తీసుకున్నానండి. నేను చక్కగా బియ్యం మంచిగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో యాలుక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠ మొగ్గ, మరి కొంచెం ఒక బిర్యానీ ఆకు, కొంచెం చాజీరా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టానండి. ఎందుకంటే కడగంగానే బియ్యం పొయ్యి మీద పెడితే బాగోదు కదండి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించా. చూడండి, మంచిగా మీడియం మంట పెట్టి మంచిగా ఉడకబెట్టాలి. ఈ అన్నం అండి కరెక్ట్గా 50% ఉడకాలండి. 50% పచ్చిగా ఉండాలన్నమాట బియ్యం. అది కూడా మీకు చూపిస్తా ఎలా 50% అంటే మీకు ఎలా తెలుస్తుందో. ఓకేనండి. పక్క స్టవ్ మీద మసాలా రెడీగా పెట్టుకున్నా. అది వెలిగించొద్దండి. ఇప్పుడే ఈ అన్నం ఉడికిన తర్వాత, ఈ అన్నం ఉడికాక ఈ అన్నాన్ని జల్లిగంట ఉంటుంది కదండి, మనం వడియాలు అప్పడాలు వేపుకుంటాం, లేకపోతే జ్యూస్ స్ట్రెయినర్ చేసుకుంటాం చూడండి, ఆ స్ట్రెయినర్తో చక్కగా తీయాలి. వెంటనే మసాలా అయ్యాలో వేసేసేయాలి. ఎందుకంటే నీళ్లు బాగా వడచ్చొద్దండి. ఎందుకంటే అన్నం ఇంకా 50% మగ్గాలి, మన చికెన్ ఉడకాలి, మనం అందులో వేసిన మసాలాలు వేగాలి. కాబట్టి బియ్యం ఇట్లా తీయంగానే వేసేసేయండి నీళ్లతోటి. అట్లా వేస్తే అప్పుడు కరెక్ట్ మగ్గుద్ది. నేను కూర వండుదాం అనుకుని ప్లాన్తో ఆలూలు కోసానండి 2. సర్లే అవి కూడా వేద్దామని నేను ఆ మ్యారినేట్లో వేసా. ఆలూలు కూడా చక్కగా ఉడికినాయండి. ఏమీ పాడవాల, అసలు ఇంత కూడా అడుగు కూడా పట్టల.
ఓకేనండి. నూనె కరెక్ట్గా వేయాలి, పెరుగు వేయాలి, మళ్ళీ పైనుంచి ఒక 5 స్పూన్లు నెయ్యి వేసాను. ఓకేనండి. మధ్యలో ఒక నిమ్మకాయ ముక్క పిండాను. మళ్ళీ కుంకుమ పువ్వు కూడా పైనంతా ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేశాను అనమాట. ఏవి నానబెట్టకపోయినా పర్లేదు, నా అన్నం తడిగి మగ్గిపోద్ది చక్కగా కుంకుమ పువ్వు కూడా. ఈ కార్జ్యం అండి, మా బాబు కొంచెం కార్జ్యం తీస్తే దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని కొన్ని ఉల్లిపాయలు, ఎక్కువ ఉల్లిపాయలు వేయొద్దని, ఎక్కువ వేస్తే ఇంత గ్రేవీ వస్తుంది. కొన్ని ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ ఆ ముక్కలు సన్నగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేగాక ఈ కార్జ్యం ముక్కలు వేసేసి కాసేపు మీడియం మంట మీద పెట్టండి. కదపొద్దండి, అలాగే ఉంచండి. ఒక్కసారి కలిపి వదిలేసేయండి. ఆ నూనె అంటాక చక్కగా మంచిగా సన్న మంట మీద వేపితే కార్జ్యం ఫ్రై చాలా బాగుంటుందండి. దీంట్లో నిమ్మకాయ పిండుకుని చక్కగా తింటే అండి ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది మన బాడీకి. ఐరన్ తక్కువ ఉన్నోళ్ళు ఈ చికెన్ లివర్ తింటే వారానికి ఒక రెండు రోజులు అట్లా తినండి, లేకపోతే రోజు ఒక 2 పీసులు 1 పీస్ తినండి. దానివల్ల మీకు హిమోగ్లోబిన్ బాగా పెరుగుద్దండి. ఓకేనండి. బియ్యం చూడండి, ఈ 50% అంటే చూడండి బియ్యం గింజలాగానే ఉంది చూడండి, సగమే ఉడికింది. ఇట్లా నొక్కితే చూడండి మొత్తం స్ప్రెడ్ అవ్వట్లేదు, చూసారా, ఉడకలేదనమాట, సగమే ఉడికింది. కాబట్టి మీరు ఈ అయిన తర్వాత తీసి చక్కగా మీరు అన్నం అట్లా వేసేయండి. నీళ్ళతో ఎంత నీళ్ళతో వేస్తున్నానో చూడండి మీరు. ఆ నీళ్లు కూడా అట్లా అన్నీ ఉండాలండి, ఎందుకంటే ఆ నీళ్లు లేకపోతే మగ్గదండి. మనం కేసరి ఏం పొయ్యట్లేదు కదా, మంచిగా హై మీద 10 మినిట్స్ పెడతాను. 8 నిమిషాలు పెట్టానండి. నాన్ స్టిక్ అయితే మీరు 10 నిమిషాలు పెట్టుకోండి. ఇది స్టీల్ బౌల్ కదా అందుకని 8 నిమిషాలు పెట్టాను నేను. ఓకేనండి. తర్వాత 5 మినిట్స్ 4 వైపులా 4-5 నిమిషాలు గిన్నెని టర్న్ చేసుకుంటూ పెట్టాను అనమాట. అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఈ బియ్యం అన్నీ జాలీలో వేసి పోసేసి కొంచెం వాటర్తో వేస్తున్నా చూడండి, వాటర్ కనపడుతున్నాయి కదండి మీకు, మొత్తం స్ట్రెయిన్ చేయట్లా వేసి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసి కొంచెం నిమ్మకాయ పిండి దాని మీద నెయ్యి వేసి కుంకుమ పువ్వు స్ప్రెడ్ చేసి మంచిగా మూత పెట్టి ఆ మూత మీద ఒక బౌల్ నిండా నీళ్లు బట్టి పెట్టానండి, స్టీమ్ బయటికి వెళ్ళకుండా వెయిట్. అంతేనండి. పెట్టి ఆ మంట ఎంత పెట్టానో చూపిస్తాను చూడండి. నెయ్యి వేస్తున్నాను, కొత్తిమీర అన్నీ వేసాను, చూసారా, మీకు చెప్పినవన్నీ వేసాను నేను. వేసి చక్కగా నిమ్మకాయ కూడా ఒక 1/2 ముక్క పిండి, నెయ్యి కూడా ఒక 5 స్పూన్లు, చిన్న స్పూన్తో 5 అండి. ఎందుకంటే ఫస్టే మనం నూనె మంచిగా 50 గ్రాములు దాకా వేసాను కదా నూనె. పైనుంచి కొంచెం ఇది కమ్మటి వాసన కోసం నెయ్యి అనమాట. ఇవన్నీ వేసి ఇప్పుడు దీని మీద మూత ఇట్లా ఉల్టా పెడితే చక్కగా సెట్ అవుతుందండి. పైన నాబ్ ఉంటుంది దానికి, అందుకని చెప్పి నేను అట్లా పెట్టాను అనమాట. ఓకేనండి. ప్లెయిన్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. మంట చూడండి మీడియం కంటే కొంచెం బాగా హై ఉంది, చూసారా, అంత ఉండాలండి. అంత ఉంటే కరెక్ట్. తర్వాత తగ్గించాలి, టర్న్ చేసేటప్పుడు తగ్గించాలన్నమాట. 10 నిమిషాలు 8 నిమిషాలు అయిన తర్వాత సన్న మంట మీద 5 నిమిషాలు, ఈ కార్నర్ 5 నిమిషాలు, ఆ కార్నర్ 5 నిమిషాలు, అటు పక్కన కార్నర్ 5 నిమిషాలు, ఇటు పక్కన కార్నర్ 5 నిమిషాలు, 4 వైపులా జరుపుకుంటూ గిన్నెని మనం హీట్ చేసుకోవాలి. ఆ జరిపేటప్పుడు జాగ్రత్తగా జరుపుకోండి మీరు, మరి మీ మీద పడకుండా కింద పడకుండా జాగ్రత్త అండి. ఇది కొంచెం మనం ప్రాక్టీస్గా చేసుకోవాలన్నమాట. నేను చేశాను, మా అక్క దగ్గర నేర్చుకున్న, మా అక్క చేసినప్పుడు చాలా బాగుంది. మా చెల్లి కూడా ఇట్లా చేస్తుంది. దమ్ బిర్యానీ మరి గ్రిల్లు లేదు, మా దగ్గర ఓవెన్ లేదు అనుకోకుండా ఇలా చేసుకోండి. బౌల్లో కూడా దమ్ము బిర్యానీని ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. మసాలాలు ఇవన్నీ చికెన్లో కలిపిన తర్వాత ఆ గ్రేవీ కొంచెం టేస్ట్ చూడండి మీరు. ఉప్పు, కారం మీకు మంచిగా ఘాటుగా ఉండాలి, ఎందుకంటే అన్నంలో ఎంత ఉండదు కదా. మీకు సరిపడా ఘాటు వేసుకుని ఆ గ్రేవీ టేస్ట్ చూసి అప్పుడు దమ్ వేసుకోండి. నేను అది ఇందాక చెప్పటం మర్చిపోయా మీకు. అన్నీ కలిపిన తర్వాత ఆ గ్రేవీని టేస్ట్ చూడాలన్నమాట. చూస్తే మనం ఉప్పు కారాలు కరెక్ట్ సరిపోతాయి. అన్నం ఉడికేటప్పుడు కూడా 1/2 స్పూను సాల్ట్ వేయాలండి, అంటే మీ బియ్యాన్ని బట్టి. బియ్యం ఎక్కువ ఇంకొంచెం వేసుకోండి. ఓకేనండి. ఈ 2 ఇందాక మర్చిపోయి, అన్నం ఉడికేటప్పుడు అన్నంలో ఉప్పు వేయాలి, మళ్ళీ ఆ మసాలా కూడా కలిపిన తర్వాత ఒకసారి గ్రేవీ టేస్ట్ చూసుకోవాలి. ఓకేనండి. ఇలా పెట్టి 5 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ మించి దించి పక్కన పెట్టాలి. పక్క స్టవ్ మీద అన్నా పెట్టాలి, లేదంటే పక్కన స్టాండ్ వేసి పెట్టుకోవాలండి. అదే స్టవ్ మీద ఉంచకండి. ఆ వేడికి కింద బాగా డ్రై అయిపోయి ఉంటుంది కదా కూర, మాడిపోద్ది అనమాట. ఓకేనండి. అది పక్కన పెట్టామనుకోండి, పైన నీళ్ళు ఉన్నాయి, లోపల స్టీమ్ ఫామ్ అవుద్ది కదా, మంచిగా మగ్గుద్ది అనమాట. ఇక ఇది కూడా అయిపోయిందండి, మన లివర్ ఫ్రై కూడా అయిపోయింది. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసి కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కనుక కొంచెం ఉప్పు వేసానండి. ఓకేనండి. అంతే, అట్లా కలిపేసేసి మంచిగా బౌల్లో తీసేసుకుంటే
సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. 30 నిమిషాలు, అరగంటలో ప్రిపరేషన్ ఒక అరగంట అండి. అరగంటలో మనకి అన్నం బిర్యానీ ఉడికిపోద్ది. దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అనుకోండి, నిజామాబాద్ ఏదన్నా అనుకోండి, దమ్ బిర్యానీ ఎక్సలెంట్గా రెడీ అవుతుంది. లివర్ కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో మాత్రం కరెక్ట్గా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఇందులో నేను చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నానండి. బిర్యానీ చేయడం, దమ్ బిర్యానీ మీరు అందరూ చక్కగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక మంచి లైక్ ఇవ్వండి. బిర్యానీ అండి బాబోళ్ళ ఆఫీసులో అబ్బాయికి చక్కగా ప్యాక్ చేసి కీరా ముక్కలు, ఉల్లిపాయ, చికెన్ బిర్యానీ పెట్టి 2 లివర్ ముక్కలు పెట్టి ప్యాక్ చేసి ఒక మజ్జిగ కూడా పెట్టి ఇచ్చామండి. చాలా బాగుందని అబ్బాయి మెసేజ్ పెట్టాడనమాట. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్, హిందీలో పార్వతీస్ రసోయి అండ్ దేవుడి ఛానల్ స్తోత్రమాలిక. ఓకేనండి. నా ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి అండ్ సైడ్ సీన్స్ ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి. ఇండియా వెళ్ళినప్పుడు మా అక్క చెల్లెలతో గడిపిన టైమ్స్, నేను వెళ్ళిన గుడులు, నేను వెళ్ళిన ఫంక్షన్లు, నేను వెళ్ళిన పెళ్ళిళ్ళు అన్నీ పెట్టానండి. చక్కగా అన్నీ చూడండి. మీరందరూ చక్కగా అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలండి. లైక్ తప్పకుండా మీరు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే మాత్రం అందరికీ బాయ్ అండి. నమస్తే.